ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామమున మీకందరికీ వందనాలు. ఈరోజు మనము పాత నిబంధన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథమైనటువంటి కీర్తన గ్రంథము 90వ కీర్తనను మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. ఈ కీర్తనలు ప్రియమైన వారులారా మరి చాలామంది రాశారని మనకు తెలుసు. దావీదు ఎక్కువ కీర్తన రాశారు. ఆసాపు, కోరాహు కుమారులు, సొలొమోను వంటి కీర్తనాకారులు రచించినటువంటి కీర్తనలను మనము ధ్యానించు వస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు 1వ కీర్తన దగ్గర నుండి 89వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తన భాగాలన్నిటిని కూడా మనము బైబిల్ క్విజ్లో వాటిని పాల్గొంటున్నారు, రాస్తున్నారు. మరి అందుని బట్టి కూడా నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. యేసయ్య నామమున వారికి వందనాలు. మరి ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే 150 కీర్తనలో ఉన్నటువంటి కీర్తనలలో మొదటి స్కందము, 2వ స్కందము, 3వ స్కందము అని స్కందాలుగా విభజించుకుంటూ వచ్చారు కీర్తనాకారులు. ప్రథమ స్కందము వచ్చేసి మనకు 1వ కీర్తనతో ప్రారంభమవుతూ ఉంటుంది. మరి 2వ స్కందము గురించి మనం చెప్పుకున్నట్లయితే 42వ కీర్తనతో ప్రారంభమవుతుంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయ స్కందము అంటూ అక్కడ ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తనలుగా మనకు కనపడుతూ ఉంటాయి. మరి అలాగే మరొక స్కందం మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతూ ఉంటుంది కదా. ఆ స్కందం గురించి కూడా మరి చూసినట్లయితే తృతీయ స్కందము ఆసాప్ కీర్తనలు 73వ కీర్తన దగ్గర మనకు కనపడుతూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చతుర్థ స్కందము దైవజనుడు అయినటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనలు మనకిక్కడ కనపడుతూ ఉన్నాయి. మోషే దైవజనుడు తాను ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడో ఈ 90వ కీర్తనలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు రాయలేదండి, ఆసాపు కుమారులు కాదు, మోషే గారు దైవజనుడు అయినటువంటి మోషే చేసిన యొక్క ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతున్నది. గమనించండి మిత్రులారా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు అని ప్రార్థన ప్రారంభించాడు మోషే భక్తుడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు నివాస స్థలముగా మీరు ఉన్నారు. ఎప్పటి నుండి అంటే తరతరముల నుండి మీరు మాకు నివాస స్థలముగా ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడువు అని 2వ చరణములో 2వ కీర్తన 2వ వచనములో దైవజనుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన భూమిని లోకమును పుట్టింపక మునిపే యుగ యుగముల వరకు దేవుడు ఆయనే అని భక్తుడు అంటున్నాడు. నిజము. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి లోకము పుట్టింపక మునిపే మన దేవుడు ఉన్నాడు. యుగ యుగములకు ఆయన దేవుడు అని మనం గమనించాలి అన్నది ఈ కీర్తన యొక్క సారాంశము. 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చి ఉన్నావు. మరొక గొప్ప విషయం ఏంటంటే మనుషులను మంటికి మార్చువాడు ఆయనే, నరులారా తిరిగి రండని సెలవిచ్చేటువంటి దేవుడు కూడా ఆయనే. భూమిని పుట్టించాడు, భూమి మీద సృష్టిని సృజింపచేశాడు, భూమి మీద మనుషులను నిర్మింపచేసి మనుషులకు ఆయుష్నిచ్చి మనిషిని నిర్మించి అనేక నాసిక రంధ్రములో జీవవాయువును ఊది మరి మనకు ఆది కాండములో కనపడుతుంది. ఆది కాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే అందులో మనకు మనుషుని ఏ విధంగా తయారు చేశాడు దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మంచిది, ప్రతిదీ కూడా మంచిది మంచిది అని చెప్పాడు. 26వ వచనంలో అంటున్నాడు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికను. దేవుడు మనుషులను తయారు చేశాడు ఆది కాండంలో. ఇక్కడ అంటున్నాడు కదా, మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా మరలా తిరిగి రండని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అని మరి మోషే భక్తుడు దైవజనుడు చెప్పుచున్నటువంటి మాట. 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి,
రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. రాత్రికి మనకు జాములు తెలుసు కదా, మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము అంటారు. 4 జాములు ఉంటాయి. అంతేకాకుండా ఏకు జాము కూడా అని మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సో అవి ఎలా ఉన్నాయంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరములు కూడా నిన్నటి వలె ఉన్నవి అని అంటాడు. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది. దేవాది దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజుతో పోలుస్తూ ఉన్నాడు, ఒక జాముతో పోల్చుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతున్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, పొద్దున వారు పచ్చి గడ్డి వలె చిగురింతురు అని మరొక మాట మనకు 5వ వచనంలో తెలియజేస్తున్నాడు. వరద చేతనైనట్టు నీవు వారిని పడగొట్టవేయగా, దేవుడు అలాంటి మనిషిని, మానవుని నిర్మించిన మానవుని వరద చేతనైనట్టుగా పారగొడుతున్నాడు. మరి వారు నిద్రించుతున్నారు, ఉదయం చూస్తే వారు పచ్చగడ్డి వల్ల చిగురిస్తున్నారు అని 5వ వచనంలో మనకు కనపడుతుంది. 6వ వచనంని మనం చూసినట్టు పొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. ఇక్కడ మానవ జీవితము, మానవుని యొక్క నిర్మాణము గడ్డితో పోల్చాడు. గడ్డి పువ్వు వలె, పచ్చని గడ్డి వలె ఉంటాడు అని చెప్తున్నాడు. ఆ గడ్డి యొక్క స్వభావాన్ని మనం చూస్తే ఉదయమున అది మొలుస్తుంది, చిగురిస్తుంది, మరి పచ్చగా కనపడుతుంది. సాయంకాలం అయ్యే టయానికి అది కోయబడుతుంది, వాడబారుతుంది అని చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా మానవ నిర్మాణము, మానవుని యొక్క జీవితము కూడా అలాగే ఉంటుంది అని మనకు కీర్తన ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు భక్తుడైనటువంటి మోషే మరి తెలియజేస్తూ ఉన్నాడు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అని 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ప్రభువా మేమైతే మీరు కోపగించుకున్నట్లయితే మేము తట్టుకోలేము, నీ కోపము వలన, నీ ఉగ్రత వలన మాకు దిగులు, నీ కోపం వలన మాకు క్షీణత అని 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 8వ వచనము చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిని మా రహస్య పాపములు కనబడుచున్నవి. మా దోషములన్నీ కూడా నీ ఎదుట ఉన్నవి దేవా. ఎందుకు దేవుడు కోపపడతాడు? ఎందుకు దేవుడు ఉగ్రతతో ఉంటాడు? ఎందుకు దేవుడు మానవ యొక్క నిర్మాణాన్ని క్షీణింపజేస్తున్నాడంటే మనము దోషముల చేత. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి అని అంటాడు. ఈ కీర్తనలో దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నా అంటాడు. మరొక కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా దోషములను కప్పుకొనక నేను ఒప్పుకొనుచున్నాను అంటాడు. దేవా నా దోషములన్నీ నీకు తెలిసి ఉన్నాయి అంటాడు భక్తుడు. నా దోషములు నేను కప్పుకొనను, నా దోషములు నేను ఒప్పుకుంటాను, నా పాపం నేను విడిచిపెడతాను అని మరి మరొక కీర్తనకారుడు చెప్తున్నాడు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి దేవా అని అంటాడు. అందుకే కదా దేవుడు తన యొక్క ఉగ్రతను, అందుకే కదా దేవుడు కోపంతో ఉన్నాడు, ప్రచండమైన కోపం చూపిస్తుంటాడని చలవిస్తూ ఉన్నాడు. మరి 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిని, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము అని అంటున్నాడు. అయితే నీ ఉగ్రత భరించుచునే మా దినములన్నీ గడిపితిని. దేవుడు అంత ప్రచండమైన కోపం చూపించాడు. ఎందుకు అంటే వారు చేసినటువంటి తప్పులు. కానానుకు బయలుదేరిచిన జనాంగము భయంకరమైన తప్పులు చేస్తున్నారు. మార్గ మధ్యంలో ఎన్నోసార్లు గొనిగారు, సనిగారు, దేవుడి మీద విరోధముగా మాట్లాడుకుంటూ వచ్చారు. అందును బట్టి దేవుడికి ప్రచండమైన కోపము. అలాగే వాళ్ళు నిట్టూర్పులు విడుచుకుంటూ జీవితకాలము జరుపుకుంటూ ముందుకెళ్ళిపోయారు అని చెప్తున్నాడు. 10వ వచనంలో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును అని అంటున్నాడు. మేము ఎగిరిపోవుదము అని చెప్తున్నాడు. 10వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. మానవ జీవితంలో మానవుడు సృష్టించబడిన తర్వాత, ఆయన స్వరూపములు, ఆయన పోలికలో మరి సృజించబడిన తర్వాత మానవ నిర్మాణాన్ని మనం చూసినట్లయితే, ఈ మానవ నిర్మాణము దశలుగా చూస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 700, 800, 600 ఇలాగా బ్రతికినటువంటి మానవుని యొక్క జీవితము ఎక్కడికి వచ్చిందంటే
70 సంవత్సరాల కాడికి వచ్చింది అంటున్నాడు. 80 సంవత్సరముల వరకు వచ్చింది. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. కానీ ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు, దేవుని యొక్క భక్తులు, వారి యొక్క జీవిత చరిత్ర అంతా మనకు అక్కడ కనబడుతుంది. వారి యొక్క జీవన విధానంలో ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు జీవించారు అని కానీ చూసినట్లయితే ఆది కాండము 5వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉన్నది. అక్కడ ఆదాము అని ఆయన 930 సంవత్సరాలు బ్రతికుంచాను. సేతు 912 సంవత్సరాలు బ్రతికారు అని చెప్తున్నాను. ఏనోషు 905 సంవత్సరాలు బ్రతికారు అని చెప్తున్నాను. కైనాను ఆయన 910 సంవత్సరాలు బ్రతికాడు. మహాలేలు 895 సంవత్సరాలు బ్రతికారు అని చెప్పారు. మరి ఏరేదు అనబడిన ఆయన 960. హానోకు అనేటువంటి ఆయన దేవునితో నడిచిన తర్వాత 300 సంవత్సరాలు బ్రతికారు అని చెప్తున్నాడు. ఇలాగా మెతుషేల చూసినట్లయితే 969 సంవత్సరాలు బ్రతికాడు. లెమేకు దినములు కానీ చూసినట్లయితే 777 సంవత్సరములు ఆయన బ్రతికినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము. మరి మోషే బ్రతికిన దినములు చూసినట్లయితే 125 సంవత్సరాలు. ఎలాగ మనం చెప్పవచ్చు అంటే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరములు అరణ్యములో ఉన్నాడు, మరొక 40 సంవత్సరములు ఆయన కానానుకు నడిపించిన విధంగా చూస్తున్నాం. కానీ నేటి సమాజము నేర్చుకోవాల్సిన మన యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు అంటున్నాడు. అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలే అని అంటున్నాడు. ఆయనను ఆ 80 సంవత్సరాలు 70 సంవత్సరాల యొక్క జీవిత నిర్మాణము, జీవిత ప్రయాణము ఎలా ఉంటుందంటే వైభవము ఆయాసంతో ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది. అది గతించిపోవును, ఎగిరిపోవును అని 10వ వచనంలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 11వ వచనము, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. ఎందుకంటే దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. ఆయన ఎంత కోపం చూపిస్తాడంటే ప్రచండమైనటువంటి కోపం చూపించేటువంటి దేవుడు అని మనకు 11వ వచనంలో చెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క క్రోధము ఎవరు తట్టుకోగలరు అనేది మనకు 11వ వచనంలో కనబడుతుంది. 12వ వచనం కానీ చూస్తే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని అంటున్నాడు. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, జ్ఞాన హృదయం కలుగునట్లు ఏమంటున్నాడు? నేర్పు చేయుము దేవా. మాకు జ్ఞానము లేదు, మాకు జ్ఞానము కావాలి, అది కొదువుగా ఉన్నది అంటాడు. ఒకవేళ నీకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే సామెతల గ్రంథము చదవమని మరొక భక్తుడు అంటున్నాడు. అవును, సామెతల గ్రంథము మూల పాఠముగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, జ్ఞానము తక్కువగా ఉంటే సామెతల గ్రంథము చదువుకోవాలని మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము దేవా అని మనము కూడా ప్రార్థన చేయాలి. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 13వ వచనం చూసినట్టయితే, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకు ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడము అని దేవుని దగ్గర అడుగుచున్నాడు భక్తుడు. ఎందుకు ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు? ఎందుకు ముఖం తిప్పుకొని ఉన్నాడంటే, మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి బాధలు, మనం చేసినటువంటి దోషములు, మన దోషములను బట్టి ఆయన ముఖం త్రిప్పేసుకున్నాడు. చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన వెనుదిరిగి ఉన్నాడు అంటున్నాడు. నీ సేవకులను చూసి సంతాపపడము దేవా అని అడుగుతున్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించదము అని మరొక మాట ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము దేవా అంటే, ఇప్పటి వరకు తృప్తి లేనటువంటి జీవితంతో మేము జీవిస్తూ ఉన్నాము. మా దినములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, తృప్తి అనేది మా జీవితంలో లేదు ప్రభువా, మాకు తృప్తి కావాలి అని అడుగుచున్నాం. మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము అని చెప్తున్నాను. సంతోషము కావాలన్నా, మరి తృప్తి కావాలన్నా, ఉత్సాహం కావాలంటే మనము దేవుని యొక్క కృపతో నింపబడాలి అని 14వ వచనంలో రాస్తుంది. కృపతో మమ్మను తృప్తిపరచుము. నువ్వు తృప్తిగా ఉండాలంటే దేవుని కృప కావాలి. ఆ కృప కొరకు ప్రార్థన చేయాలి. ఉదయమున, మధ్యాహ్నము, సాయంత్రము వేళలో మనము దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆ కృప మనల్ని తృప్తిపరుస్తుంది. అప్పుడు మనం సంతోషంగా ఉంటాము. మన బ్రతుకు దినములన్నీ కూడా సంతోషంతో నింపబడాలంటే దేవుని కృప మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నాడు. 15వ వచనం మనం చూసినట్లయితే, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. మమ్మను శ్రమపరిచిన దినముల కొలది
మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచు. ఎన్ని సంవత్సరములైతే మేము శ్రమలో ఉన్నాము, ఎన్ని సంవత్సరములైతే కీడును అనుభవించి ఉన్నాము, ఎన్ని సంవత్సరములైతే మేము బాధ, చింత, దిగులుతో ఉన్నాము, అన్ని సంవత్సరములు దేవా మమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు? తృప్తిపరచుము దేవా, నీ కృపతో తృప్తిపరచుము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. అన్ని దినములు మమ్మల్ని సంతోషపరచుము దేవా అంటున్నాడు. వాస్తవమే, 40 సంవత్సరములు వారు కానానుకు బయలుదేరి మార్గ మధ్యములో కాదేశు బర్నియా అనబడిన ప్రాంతములో ఉన్నారు. సంతోషము లేదు, ఆనందము లేదు, దుఃఖముతో నింపబడి ఉన్నారు. వారి జీవితాలలో ఏ ఒక్కరిలో కూడా ఆనందం అనేది లేదు. సమస్తమును కోల్పోయిన రీతిగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. అలాంటి వారి యొక్క జీవితాల కొరకు మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబ జీవితాలలో సంతోషంగా ఉండాలంటే, ఆనందదాయకంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఒక ఆనంద నిలయముగా మనం ఉండాలంటే మన కుటుంబంలో కృప ఉండాలి. కృప కొరకు మనము తృప్తిపరచబడాలి. ఆ కృపతో నువ్వు తృప్తిపరచబడాలని ప్రార్థన చేసుకున్నాము. అలాగే 16వ వచనం చూడండి. నీ సేవకులకు నీ కార్యమును కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. దేవుని బిడ్డలమైన మనమందరము కూడా దేవునికి సేవకులుగా ఉండాలంటున్నాడు. నీ సేవకులకు నీ కార్యములను కనుపరచుము అని చెబుతూ ఉన్నాడు. నీ సేవకులకు నీ కార్యాలు కనుపరచుము దేవా. ఎవరు ఆయన సేవకులు? ప్రార్థన చేసేవారు. ఎవరు ఆయన సేవకులు? బైబిల్ గ్రంథమును చదివేవారు. ఎవరు ఆయన సేవకులు? ఉదయమున లేచి ప్రార్థనలతో, పాటలు, ప్రార్థన, వాక్య ధ్యానంతో ఉన్న వాళ్ళే ఆయన సేవకులుగా గుర్తించబడతారు. అలాంటి వారి కొరకు ఆయన కార్యాలు కనుపరుస్తాడు. వారి కుమారులకు ఆయన తన ప్రభావమును చూపిస్తాడు. అవును, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప ప్రభావమును చూపించేటువంటి దేవుడు. ఆయన ప్రభావమును చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధముగా లేము అనేది నేటి పాఠం ఇక్కడ ప్రియులారా. కాబట్టి 17వ వచనం చివరి మాటకు అంటున్నాడు కదా, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అని మాటతో దైవజనుడైనటువంటి మోషే ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన అంతా కూడా మనకు దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన కనపడుతుంది. చతుర్థ స్కందము 4వ భాగము 4th డివిజన్ మనకు ఇక్కడ చెప్పబడినది. సో ఈ కీర్తనలో విన్న ప్రతి ఒక్కరము కూడా మనము కూడా దైవజనుడైనటువంటి మోషేలాగా మరి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలని దేవుని పేరట నేను కోరుచూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మోషే అయినటువంటి దైవజనుడు ఇక్కడ అంటున్నాడు కదా, తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు దేవా అని అడుగుచున్నాడు. నరులారా మరల తిరిగి రండి అని చెప్తున్నాడు. మరి 1000 సంవత్సరములు కూడా నిన్నటి వలె ఉన్నవి అని చెప్పాడు. రాత్రి ఎందులో ఒక జాము వలె ఉన్నవి అని చెప్తున్నాడు. పొద్దున పచ్చగడ్డి మొలుస్తుంది, సాయంత్రానికి వాడబాడుతుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము అని చెప్తున్నాడు. మా ఆయుష్ కాలములు 70 సంవత్సరములు అంటున్నాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అని అంటున్నాడు. అయినా వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అంటున్నాడు. మేము ఎగిరిపోదుము, గతించిపోదుము అని చెబుతూ ఉన్నాడు. జ్ఞాన హృదయము కలుగు చేయనట్లు చేయుము దేవా అని అంటున్నాడు. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము అని చెబుతూ ఉన్నాడు. సేవకులను చూసి సంతాపపడము అని అడుగుచున్నాడు. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని చెప్పుచూ ఉన్నాడు. మమ్మల్ని సంతోషింపజేయము అని అంటున్నాడు. మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని మరలా సంతోషముతో నింపుము అంటున్నాడు. నీ సేవకులకు నీ కార్యములను కనుపరచుము అని అంటున్నాడు. మరి యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము అని 2 పర్యాయములు చెప్పి ఈ కీర్తనను మరి దైవజనుడైన మోషే ముగించున్నాడు. కాబట్టి ప్రియులార చిన్న ప్రార్థన చేసుకుని మనం కూడా ముగించుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కీర్తన ద్వారాగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ కీర్తనలు ఎంతోమంది వినున్నారని నేను నమ్ముచున్నాను. మరి వినుచున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలలోనికి మీరు రండి. అనేకులు ప్రభువా నేను ఆశీర్వదింపబడులాగా నీ కృప చూపించమని, నీ ఆత్మతో బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రియమైన వారికి తెలియజేసేది ఏంటంటే, ఈ కీర్తనలు మీరు ధ్యానించండి. మరి ముఖ్యంగా తెలియని వారికి తెలియచేయండి. అంతేకాకుండా
బైబిల్ గ్రంథంలో మనం ప్రతిరోజు ఇస్తున్నటువంటి ప్రశ్నలను మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరి ప్రతి కీర్తనకు జవాబులు పంపించాలని కోరుచు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.